Hi, hello, namaste, and welcome to the special program Magical Moments of the Megastar Part 2. నిన్నటి ఎపిసోడ్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోని 70 మ్యాజికల్ మూమెంట్స్లోని 35 పాయింట్స్ను మీ ముందు ఆవిష్కరించాం. అద్భుతమైన రెస్పాన్స్ను ఎంజాయ్ చేశాం. ఇక ఇప్పుడు ఆ సిరీస్లోని రెండవ పార్ట్లో మరో 35 మ్యాజికల్ మూమెంట్స్ చూసేద్దాం. పాయింట్ నెంబర్ 36. కళా తపస్వి కె విశ్వనాథ్ కాంబినేషన్లో మెగాస్టార్ చిరంజీవి ముచ్చటగా 3 సినిమాలు చేశారు. ఈ 3 చిత్రాలు కూడా చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందించాయి. విశ్వనాథ్ డైరెక్షన్లో ఫస్ట్ టైం చేసిన శుభలేఖతో ఫస్ట్ ఫిలింఫేర్ దక్కగా, రెండోసారి స్వయం కృషితో చిరంజీవికి తొలిసారిగా ప్రతిష్టాత్మక నంది అవార్డు దక్కింది. ఇక మూడవ చిత్రమైన ఆపద్బాంధవుడుకు ఆ 2 పురస్కారాలు దక్కడం విశేషం. అంతేకాదు, శుభలేఖ, ఆపద్బాంధవుడు చిత్రాలకు చిరంజీవితో పాటు దర్శకుడు కె విశ్వనాథ్ కూడా ఉత్తమ దర్శకుడు విభాగంలో ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం మరో విశేషం. పాయింట్ నెంబర్ 37. చిరంజీవి మొదటిసారిగా అందుకున్న పారితోషికం 1116. మనమూరి పాండవులు చిత్రంలో పార్థు పాత్ర పోషించిన చిరంజీవికి ఆ చిత్ర నిర్మాత జయకృష్ణ తొలి పారితోషికంగా 1116 ఇవ్వగా, అందులో నుండి 500 తీసుకెళ్లి తల్లి అంజనాదేవి గారికి ఇచ్చి ఆమె ఆశీస్సులు అందుకున్నారు చిరంజీవి. ఆ ముహూర్త బలమేమో గాని ఆపద్బాంధవుడు చిత్రానికి గాను భారతదేశంలోనే అప్పటికి అత్యధికంగా 1,25,00,000 పారితోషికం తీసుకున్న తొలి ఇండియన్ యాక్టర్గా రికార్డు సృష్టించారు చిరంజీవి. ఆ సందర్భంలోనే ఇండియా టుడే పత్రికలో బిగ్గర్ దాన్ బచ్చన్ అనే హెడ్లైన్తో రాసిన కవర్ స్టోరీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాయింట్ నెంబర్ 38. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఫస్ట్ 100 డేస్ షీల్డ్ అందుకున్న మూవీ మన ఊరి పాండవులు కాగా, సోలో హీరోగా శతదినోత్సవం జరుపుకున్న చిత్రం కోతల రాయుడు. పాయింట్ నెంబర్ 39. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మొదటి రజతోత్సవ చిత్రం మొగుడు కావాలి. 1980లో ఈ సినిమా రిలీజ్ అయింది. చిరంజీవికి తొలి శతదినోత్సవ చిత్రమైన కోతల రాయుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజే తొలి రజతోత్సవ చిత్ర నిర్మాత కూడా కావటం విశేషం. పాయింట్ నెంబర్ 40. చిరంజీవి కెరీర్లో తొలి ద్విపాత్రాభినయ చిత్రం నకిలీ మనిషి. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగాను విలన్ గాను ద్విపాత్రాభినయం చేయటం విశేషం. ప్రముఖ డిటెక్టివ్ నవల రచయిత కొమ్మూరి సాంబశివరావు రచించిన నేను చావను నవల ఆధారంగా ఎస్డి లాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం చిరంజీవి నటించిన 18వ చిత్రం. ఇలా కెరీర్ ప్రారంభంలోనే ద్విపాత్రాభినయం చేయటం మరో విశేషం. ఈ సినిమా తరువాత దొంగ మొగుడు, ఎముడికి మొగుడు, రౌడీ అల్లుడు, స్నేహం కోసం వంటి బ్లాక్ బస్టర్స్తో పాటు పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు చిరంజీవి. పాయింట్ నెంబర్ 41. శతాధిక చిత్ర దర్శకుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో సింగిల్, డ్యూయల్, ట్రిపుల్ రోల్స్ చేసిన ఏకైక స్టార్ మెగాస్టార్ చిరంజీవి. అడవి దొంగ, కొండవీటి రాజా, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరానా మొగుడు వంటి బ్లాక్ బస్టర్స్లో సింగిల్ రోలు, రౌడీ అల్లుడు వంటి సూపర్ హిట్ మూవీలో డ్యూయల్ రోలు, ముగ్గురు మునగాళ్ళు సినిమాలో ట్రిపుల్ రోలు చేసి అరుదైన రికార్డు క్రియేట్ చేశారు చిరంజీవి. పాయింట్ నెంబర్ 42. సెంచరీ స్పెషల్స్లో ఎంటర్టైన్ చేసిన టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు 100వ చిత్రం లంకేశ్వరుడులో కథానాయకుడుగా నటించిన చిరు, ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజుకోటిల 100వ చిత్రం రాజా విక్రమార్కలోను హీరోగా నటించి సెంచరీల స్పెషలిస్ట్గా రికార్డు క్రియేట్ చేశారు చిరంజీవి. పాయింట్ నెంబర్ 43. తన తరం కథానాయకుల్లో సామాజిక సందేశాలతో అత్యధిక చిత్రాల్లో అలరించిన అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. శుభలేఖ వరకట్న సమస్య, రుద్రవీణ మద్యపాన నిషేధం మీద తీసిన చిత్రం, స్వయం కృషి డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద, ఇంద్ర జనం కోసం సర్వస్వం త్యాగం చేసే ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్, ఠాగూర్ లంచంపై చేసే పోరాటం, శంకర్ దాదా ఎంబీబీఎస్ రోగిని ప్రేమించలేని వైద్యుడు రోగితో సమానం అని చెప్పే కథాంశం, స్టాలిన్ థ్యాంక్స్ కు బదులు మరో ముగ్గురికి సాయం చేయటం అనేటువంటి కాన్సెప్ట్ను చెప్పినటువంటి కథ. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో తన 150వ చిత్రంలో రైతుల సంక్షేమం కోసం పాటుపడి డ్యూయల్ క్యారెక్టర్లో నటించి కమర్షియల్ చిత్రాల ద్వారానే కాదు సందేశాత్మక చిత్రాల ద్వారా కూడా అద్భుత విజయాలు సాధించవచ్చు అని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. పాయింట్ నెంబర్ 44. చిరంజీవి హీరోగా నటించిన వరుస చిత్రాలు రష్యన్ భాషలోకి అనువదింపబడి అప్పట్లో వార్తల్లో నిలిచాయి. ఆ చిత్రాలే 1987వ సంవత్సరంలో విడుదలైన పసివాడి ప్రాణం, స్వయం కృషి. ఇలా ఒకే సంవత్సరంలో ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు రష్యన్ భాషలోకి అనువదించబడటం చిరంజీవికి మాత్రమే ఉన్న ఒక స్పెషల్ రికార్డ్. పాయింట్ నెంబర్ 45.
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు 4 చోట్ల శతదినోత్సవ వేడుకలు జరుపుకున్న చిత్రం గ్యాంగ్ లీడర్. తిరుపతి, విజయవాడ, ఏలూరు, హైదరాబాదులలో 1991 ఆగస్టు 22న చిరంజీవి జన్మదిన వేడుకలతో పాటు ఈ శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయమాల్యాకు చెందిన డోరినార్ అనే స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ కు గంటకు 40,000 అద్దె కట్టి 4 నగరాలలో గ్యాంగ్ లీడర్ శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు నిర్మాత విజయబాపినీడు. పాయింట్ నెంబర్ 46. చిరంజీవి సినిమాల్లో మొట్టమొదటిసారిగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న సినిమా 1980లో విడుదలైనటువంటి లవ్ ఇన్ సింగపూర్. ఈ చిత్రం షూటింగ్ సింగపూర్లోనే కాకుండా హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియాలో కూడా షూటింగ్ జరుపుకుంది. ఇది చిరంజీవి విదేశాల్లో నటించిన తొలి చిత్రమే కాకుండా ఇందులో నటించిన హీరోయిన్ కూడా విదేశీ అమ్మాయి కావటం విశేషం. సింగపూర్కు చెందిన మోడల్ మెడిలిన్ ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాయింట్ నెంబర్ 47. స్టార్డమ్కు చేరుకున్నాక టార్జాన్ పాత్రలో ఎంటర్టైన్ చేసిన ఏకైక టాప్ స్టార్ చిరంజీవి. ఆ చిత్రం అడవి దొంగ. ఈ సినిమా సగం పూర్తయ్యేదాకా హీరోకి మాటలు రావు. దీని పట్ల చిరంజీవి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సినిమా అద్భుత విజయం సాధించడంతో వాళ్ళు శాంతించారు. కాగా గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి మోసగాడు, తిరుగులేని మనిషి చిత్రాలలో నటించినప్పటికీ వాళ్ళిద్దరి సోలో కాంబినేషన్ కు తొలి చిత్రం అడవి దొంగ కావటం విశేషం. అది ఘన విజయాన్ని సాధించడం వారిది ఒక క్రేజీ కాంబినేషన్గా రికార్డ్ క్రియేట్ చేసింది. పాయింట్ నెంబర్ 48. తన తరంలో కౌబాయ్గా అలరించిన టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. 1990లో రిలీజ్ అయిన కొదమసింహంలో కౌబాయ్ పాత్రల్లో ఆకట్టుకున్నారు చిరంజీవి. రమా ఫిల్మ్స్ బ్యానర్పై మురళీమోహన్ రావు డైరెక్షన్లో కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, శివశక్తి దత్త, విజయేంద్ర ప్రసాద్, తమిళ రచయిత మారా వంటి ప్రముఖ రచయితలు పనిచేయటం విశేషం. పాయింట్ నెంబర్ 49. ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే స్టార్ అనగానే టక్కున మెగాస్టార్ చిరంజీవి గుర్తుకు వస్తారు. అలాంటి చిరు 1999లో 2 సినిమాల్లో నటిస్తే ఆ 2 చిత్రాలు కూడా స్నేహం చుట్టూ తిరిగే కథాంశాలే కావటం విశేషం. 1999 జనవరి 1న విడుదలైన స్నేహం కోసం 1999 ఏప్రిల్ 30న రిలీజ్ అయిన ఇద్దరు మిత్రులు. విభిన్న ఫ్రెండ్షిప్ స్టోరీస్. స్నేహం కోసం పేద ధనిక కుటుంబాల మిత్రుల కథతో తెరకెక్కితే ఇద్దరు మిత్రులు ఆడా మగ స్నేహం చుట్టూ తిరగటం గమనార్హం. అన్నట్లు మెగాస్టార్ బర్త్డే మంత్ అయిన ఆగస్టు నెల మొదటి వారం ఫ్రెండ్షిప్ డే కావటం మరో విశేషం. పాయింట్ నెంబర్ 50. మెగాస్టార్ చిరంజీవికి ఆగస్టు నెలలో చాలా మెమరబుల్ మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ డ్యూయల్ రోల్ మూవీ నకిలీ మనిషి 1980లో రిలీజ్ అయింది. దాంతోపాటు ఛాలెంజ్ 1984, రక్త సింధూరం 1985, చంటబ్బాయి 1986, మరణ మృదంగం 1988, కొదమసింహం 1990, చూడాలని ఉంది 1998. ఇలా ఆగస్టు నెలలో రిలీజ్ అయినటువంటి చిరంజీవి చిత్రాలు అద్భుత విజయాన్ని సాధించడం అనేటువంటిది ఒక ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 51. వరుస పరాజయాల కారణంగా కెరీర్లో తొలిసారిగా 8 నెలలు బ్రీతింగ్ గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా 5 ఘన విజయాలతో సంచలనం సృష్టించిన రికార్డ్ మెగాస్టార్ చిరంజీవి. హిట్లర్ 1997, మాస్టర్ 1997, బావగారు బాగున్నారా 1998, చూడాలని ఉంది 1998, స్నేహం కోసం 1999 చిత్రాలతో ఈ అరుదైన రికార్డు సాధించారు చిరంజీవి. పాయింట్ నెంబర్ 52. 80వ దశకంలో దాదాపు ప్రతి క్యాలెండర్ ఇయర్లోనూ నవలా చిత్రాలలో నటించిన అరుదైన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. 1980 నకిలీ మనిషి, చండీప్రియ. 1981 కొత్త మలుపు, న్యాయం కావాలి చిత్రంగా వచ్చింది. 1983లో అభిలాష అదే పేరుతో రిలీజ్ అయింది. 1984 డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు ఛాలెంజ్గా చిత్రంగా వచ్చింది. 1985 రక్త సింధూరం అదే పేరుతో విడుదలైంది. 1986 ద కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టో ఫ్రెంచి నవల ఆధారంగా వేట చిత్రం రిలీజ్ అయింది. 1986 చంటబ్బాయి అదే పేరుతో రిలీజ్ అయింది. 1986లో వచ్చినటువంటి రాక్షసుడు, అది కూడా రాక్షసుడు ఒరిజినల్ నేమ్తోనే నవల పేరుతోనే రిలీజ్ అయింది. నల్లంచు తెల్ల చీర దొంగ మొగుడు సినిమాగా వచ్చింది. 1988 మరణ మృదంగం పేరుతోనే రిలీజ్ అయింది. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీటిలో 1986లో రిలీజ్ అయిన వేట, చంటబ్బాయి, రాక్షసుడు మెగాస్టార్ ఫిల్మోగ్రఫీలో 3 వరుస నవలా చిత్రాలు కావటం విశేషం. పాయింట్ నెంబర్ 53. మెగాస్టార్ చిరంజీవి పేరే లేని పాత్రలో నటించిన కమర్షియల్ హిట్ మూవీ రాక్షసుడు. ఈ చిత్రంలో తన పాత్రకు ప్రత్యేకంగా పేరు ఉండదు. ఫ్రెండ్ అని, జీకే నాయుడు పెంపుడు కొడుకని, హీరోయిన్ ఏమో పురుష అంటి పేర్లతో పలకరింపులు ఉండటం విశేషం. ఇలా హీరో పాత్రకు పేరు లేకుండా ఒక సినిమా అద్భుత విజయాన్ని సాధించడం ఒక చిరంజీవికి మాత్రమే దక్కిన అరుదైన రికార్డ్. పాయింట్ నెంబర్ 54.
అత్యధిక చిత్రాలకు నరేషన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. డిఫరెంట్ జోనర్స్ లో ఈ మూవీస్ ఉండటం మరో విశేషం. హనుమాన్ యానిమేషన్ 2005, వరుడు 2010 సోషల్ డ్రామా, జగద్గురు ఆది శంకరాచార్య ఆధ్యాత్మిక జీవిత చరిత్ర 2013లో వచ్చింది. రుద్రమదేవి చారిత్రాత్మక చిత్రం 2015, గాజీ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిలిం 2017లో వచ్చింది. బ్రహ్మాస్త్ర ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిలిం, ఇది తెలుగు వెర్షన్కి 2022లో చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అలాగే పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని 2 పార్ట్స్కి కూడా హిస్టారికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా తెలుగు వెర్షన్స్ 2022, 2023లో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు సోషల్ మూవీస్ గుంటూరోడు 2017, సన్ ఆఫ్ ఇండియా 2022, రంగమార్తాండ 2023 చిత్రాలకు గాత్రదానం చేసి ఇండస్ట్రీలో ఒక స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. పాయింట్ నెంబర్ 55. అత్యధిక సంఖ్యలో బెస్ట్ యాక్టర్గా ఫిలిం అవార్డ్స్ అందుకున్న టాలీవుడ్ టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. శుభలేఖ 1982, విజేత 1985, ఆపద్బాంధవుడు 1992, ముఠామేస్త్రి 1993, స్నేహం కోసం 1999, ఇంద్ర 2002, శంకర్దాదా MBBS 2004. ఇలా 7 సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకుని రికార్డు సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. పాయింట్ నెంబర్ 56. ప్రతిష్టాత్మక ANR నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. 2024లో ఈ అవార్డు అందుకున్నారు చిరు. దీనితో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరున వ్యవస్థీకరించబడిన ఈ నేషనల్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు అన్న క్రెడిట్ను సొంతం చేసుకున్నారు చిరంజీవి. పాయింట్ నెంబర్ 57. మెగాస్టార్ చిరంజీవి 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఈ రోజుల్లో గౌరవ డాక్టరేట్లు చాలా యూనివర్సిటీలు ఇచ్చేస్తున్నాయి. కానీ ఆంధ్ర యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందడం చిరంజీవికి దక్కిన అరుదైన గౌరవం. పాయింట్ నెంబర్ 58. అన్ని ప్రధాన భారతీయ భాషల రీమేక్స్తోనూ హిట్స్ అందుకున్న అరుదైన ఘనత మెగాస్టార్ చిరంజీవిది. హిందీ మున్నాబాయ్ MBBS శంకర్దాదా MBBSగా వచ్చింది. మలయాళంలో హిట్ అయినటువంటి హిట్లర్ సినిమా అదే పేరుతో హిట్లర్గా తెలుగులో వచ్చింది. తెలుగులో రూపొందినటువంటి గ్యాంగ్ లీడర్ ఆజికా గూండారాజుగా హిందీలోకి రీమేక్ అయ్యి అద్భుత విజయాన్ని అందుకుంది. అలాగే కన్నడలో హున్నిమేయే రాత్రియల్లి అనేటువంటి సినిమా పున్నమి నాగుగా తెలుగులోకి వచ్చి అద్భుత విజయాన్ని సాధించింది. అలాగే తమిళ్ రమణ చిత్రం ఠాగూర్గా తెలుగులోకి వచ్చింది. అలాగే బెంగాలీ చిత్రం సాహెబ్ విజేతగా తెలుగులోకి వచ్చింది. ఇలా ప్రధాన భారతీయ చిత్రాల రీమేక్స్లో నటించి భారీ విజయాలు అందుకున్న అరుదైన రికార్డు చిరంజీవి సొంతం. పాయింట్ నెంబర్ 59. తన కెరీర్ మొత్తం మీద 4 సందర్భాలలో ఒకే రోజున 2 చిత్రాల రిలీజెస్ చూశారు చిరంజీవి. 1980 మార్చి 7న కొత్తపేట రౌడీ, ఇందులో సూపర్ స్టార్ కృష్ణ హీరో కాగా చిరంజీవి స్పెషల్ రోల్ చేశారు. అలాగే చండీ ప్రియ, ఈ చిత్రంలో నటభూషణ శోభన్ బాబు మెయిన్ హీరో కాగా మెగాస్టార్ చిరంజీవి సెకండ్ హీరోగా నటించారు. అలాగే 1980 సెప్టెంబర్ 19న కాళీ, సూపర్ స్టార్ రజనీకాంత్ మెయిన్ హీరో కాగా దాంట్లో చిరంజీవి సపోర్టింగ్ రోల్ చేశారు. అలాగే తాతయ్య ప్రేమలీలలు కూడా ఇదే రోజున రిలీజ్ అవటం. 1982 జూలై 30న సీతాదేవి, రాధా మై డార్లింగ్, ఈ 2 చిత్రాలు ఒకేసారి విడుదల అవటం అనేటువంటి జరిగింది. అలాగే 1982 అక్టోబర్ 10న పట్నం వచ్చిన పతివ్రతలు, టింగురంగడు, ఇలా ఒకే రోజు విడుదల కావటం అనేటువంటిది 4 సార్లు రిపీట్ అయింది చిరంజీవి కెరీర్లో. ఇది ఒక ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 60. 1999-2000 సంవత్సరానికి గాను హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా నిలిచి సమ్మాన్ అవార్డు అందుకున్న సిన్సియర్ టాక్స్ పేయర్గా రికార్డు సృష్టించారు చిరంజీవి. పాయింట్ నెంబర్ 61. మోస్ట్ పాపులర్ రెయిన్ సాంగ్స్ విత్ డిఫరెంట్ జోనర్స్. వానా వానా వందనం, అడవి దొంగ, వానజల్లు గిల్లుతుంటే, ఎముడికి మొగుడు, వానా వానా వెల్లువాయే, గ్యాంగ్ లీడర్, అబ్బా ఇది ఏమి వాన, ఘరానా మొగుడు, వానా వానా వల్లప్ప, అన్నయ్య, వానా వానా వెన్నెల వాన, డాడీ, పాపతో డాటర్ సెంటిమెంట్ సాంగ్, గల్లు గల్లు మను, ఇందిరా జలయజ్ఞం నేపథ్యంలో సాంగ్. పాయింట్ నెంబర్ 62.
వాన పాటలతో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ కలిగి ఉన్నటువంటి టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి కావటం ఒక స్పెషల్ రికార్డు. వానజల్లు గిల్లుతుంటే ఇముడికి మొగుడు 1988, వానా వానా వెల్లువాయ గ్యాంగ్ లీడర్ 1991, అబ్బా ఇది ఏమి వాన ఘరానా మొగుడు 1992, గల్లు గల్లుమని ఇంద్ర 2002. ఇలా వాన పాటలతో ఇండస్ట్రీ రికార్డ్ హిట్స్ ఉన్న అరుదైన హీరో చిరంజీవి. పాయింట్ నెంబర్ 63. వరుసగా 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ వాలంటరీ సర్వీస్ ఆర్గనైజర్గా బ్లడ్ అండ్ ఐ బ్యాంక్కి అవార్డులు దక్కటం చిరంజీవి సేవా తత్పరతకు నిదర్శనం. పాయింట్ నెంబర్ 64. బ్యాక్ టు బ్యాక్ క్యాలెండర్ ఇయర్స్లో 100% సక్సెస్తో డబుల్ ధమాకా హిట్స్ అందుకున్న తన తరం అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. అది ఎలాగంటే 1997లో హిట్లరు మాస్టరు, 1998లో బావగారు బాగున్నారా చూడాలని ఉంది. పాయింట్ నెంబర్ 65. ఒరిజినల్స్ కంటే మిన్నగా రీమేక్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలీవుడ్ స్టార్ చిరంజీవి. ఉదాహరణకు తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన పసివాడి ప్రాణకు మాతృక అనే మలయాళ చిత్రం పూవును పుదియ పూంతేనల్ మమ్మూటి హీరోగా నటించినట్టు ఆ చిత్రం అక్కడ బాక్సాఫీస్లో ఫెయిల్యూర్ అయింది, కానీ తెలుగులో మాత్రం అద్భుత విజయాన్ని సాధించింది. పాయింట్ నెంబర్ 66. హీరోగా అద్భుతమైన ప్రైమ్ టైంను ఎంజాయ్ చేస్తున్న టైంలో అత్యధిక సంఖ్యలో అతిథి పాత్రల్లో అలరించిన తన తరం అగ్ర కథానాయకుడు చిరంజీవి అనే చెప్పాలి. త్రిమూర్తులు చిత్రంలో తెలుగులో త్రిమూర్తులు, తమిళంలో మాపిల్లై, కన్నడలో సిపాయి, ఇంకా తెలుగులో హ్యాండ్స్ ఆఫ్ స్టైల్ తదితర చిత్రాలు. ఇవన్నీ ఆయా దర్శక నిర్మాతలు హీరోల రిక్వెస్ట్ మీద కేవలం స్నేహధర్మం కోసం చేసినవి. సాటి తెలుగు హీరోలతోనే కాకుండా తన తరానికి చెందిన పరభాషా హీరోలతో కూడా మంచి స్నేహానుబంధాన్ని కొనసాగించిన గొప్ప స్నేహశీలి చిరంజీవి అని చెప్పడానికి ఈ చిత్రాలలో తను అతిథి పాత్రలు పోషించడమే నిదర్శనం. పాయింట్ నెంబర్ 67. కోవిడ్ టైంలో ఏ ఇతర భాషలో ఏ ఇతర ఇండియన్ హీరో స్పందించని స్థాయిలో స్పందించి ఇటు నిత్యావసరాల పంపిణీ ద్వారా చిత్ర పరిశ్రమను, ఆక్సిజన్ బ్యాంకుల స్థాపన ద్వారా ప్రజలను ఆదుకొని ఔదార్య శిఖరంగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. పాయింట్ నెంబర్ 68. మెగాస్టార్ బర్త్డే స్పెషల్గా రిలీజ్ అయిన ఏకైక చిత్రం చంటెబ్బాయి. 1986 ఆగస్టు 22న ఈ సినిమా రిలీజ్ అయింది. బర్త్డే సందర్భంలోనే సినిమా కూడా రిలీజ్ చేస్తే అభిమానులు చేసే హడావుడి తొక్కిసలాట వంటి పరిణామాలకు దారితీస్తుందని భావించి బర్త్డే సందర్భంగా తన సినిమాను రిలీజ్ చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు చిరంజీవి. అందుకే చంటబ్బాయి తర్వాత బర్త్డే స్పెషల్ అంటూ చిరంజీవి సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. పాయింట్ నెంబర్ 69. 1978 నుంచి 1993 వరకు అంటే 16 ఏళ్ల పాటు ప్రతి ఏడాదిలోనూ విజయవంతమైన చిత్రాల్లో భాగమైన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆ వివరాల్లోకి వెళ్తే 1978 మన ఊరి పాండవులు, 1979 ఇది కథ కాదు కోతల రాయుడు, 1980 పున్నమి నాగు మొగుడు కావాలి, 1981 న్యాయం కావాలి చట్టానికి కళ్ళు లేవు కిరాయి రౌడీలు, 1982 ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య పట్నం వచ్చిన ప్రతిభర్తలు బిల్లా రంగా యమకింకరుడు, 1983 అభిలాష మగమహారాజు ఖైదీ మంత్రిగారి వియ్యంకుడు సంఘర్షణ, 1984 గూండా దేవాంతకుడు, 1985 దొంగ అడవి దొంగ విజేత, 1986 కొండవీటి రాజా రాక్షసుడు, 1987 దొంగ మొగుడు పసివాడి ప్రాణం స్వయం కృషి, 1988 మంచి దొంగ ఎముడికి మొగుడు ఖైదీ నెంబర్ 786, 1989 అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు స్టేట్ రౌడీ, 1990 కొండవీటి దొంగ జగదేక వీరుడు అతిలోక సుందరి కొదమసింగం, 1991 గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు, 1992 ఘరానా మొగుడు ఆజ్కా గూండారాజ్, 1993 ముఠా మేస్త్రి. పాయింట్ నెంబర్ 70. ఒక ఫిలిం స్టార్ పేరు మీద తనకు మాత్రమే సంబంధించిన వార్తా విశేషాలతో ఎక్స్క్లూజివ్గా ఒక మాసపత్రిక వెలువడటం ఒక చిరంజీవి విషయంలో మాత్రమే జరిగిన అద్భుతం అని చెప్పవచ్చు. తమిళంలో కమల్ హాసన్, రజనీకాంత్ల పేరు మీద కొద్ది రోజుల పాటు లో క్వాలిటీ మ్యాగజైన్లు వచ్చి ఆగిపోయాయి. అయితే అగ్రసేన నిర్మాతలు అల్లు అరవింద్ పబ్లిషర్గా, దర్శక నిర్మాత విజయబాపినుడు సంపాదకత్వంలో వెలువడిన చిరంజీవి మాసపత్రిక హై క్వాలిటీతో ఎక్స్క్లూజివ్ కంటెంట్తో 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా నడిచింది. 1982 ఆగస్టు 22న మెగాస్టార్ జన్మదిన ప్రత్యేక సంచికగా మార్కెట్లోకి వెలువడిన చిరంజీవి మాసపత్రిక హాట్ కేకులా అమ్ముడుపోవటం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు, కొనసాగించిన స్నేహానుబంధాలు, కురిపించిన ప్రేమానురాగాలు, చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆయనను ఒక గొప్ప మ్యాటనీ ఐడాల్గానే కాకుండా ఒక సమున్నత వ్యక్తిత్వ శిఖరంగా, పద్మ విభూషణుడుగా నిలబెట్టాయి.
అన్నది ఎవరైనా అంగీకరించి తీరవలసిన వాస్తవం. అందుకే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉన్నా వారికి చిరంజీవి అనే 4 అక్షరాల పేరు అత్యంత స్ఫూర్తివంతమైన ప్రభావశీలమైన తారక మంత్రమైంది. అందుకే ఆగస్టు 22 జన్మదిన సందర్భంగా మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవికి హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ సుమన్ టీవీ తన పక్షాన, తన కోట్లాది ప్రేక్షకుల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, శుభాభినందనలు పలుకుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.